హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేస్తుంది ఆన్లైన్ బెట్టింగ్స్ ఎక్కడ యూజ్ చేయొద్దు అదే విధంగా మీరు ఎక్కడ కూడా ఇట్లాంటివి కావద్దు అంటూ చెప్తూ ఉన్నా కూడా చాలా మంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 15 మంది ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నిఖిల్ రావ్ అనే స్టూడెంట్ తన అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సో ఆ అబ్బాయి ఇలా ఆన్లైన్ లో గేమ్స్ కి ప్రభావితమై ఆల్రెడీ కొంత డబ్బు పోగొట్టడం కూడా జరిగింది సో వాళ్ళ ఫాదర్ ఫస్ట్ సారి అమౌంట్ మొత్తం అప్పులు కూడా తీర్చడం జరిగింది సో ఈ నెల 7న నిఖిల్ రావు తన సొంత గ్రామానికి రావడం జరిగింది సో ఆల్రెడీ ఒకసారి అప్పు తీర్చినా కూడా ఈ అబ్బాయి మళ్ళీ అడిక్ట్ అయిపోయి సేమ్ మళ్ళీ అప్పులు చేయడం జరిగింది ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి సో ఈ నెల 7 తర్వాత తను హైదరాబాద్ వెళ్ళడానికి కరీంనగర్ బస్ స్టాండ్ లో వాళ్ళ ఫాదర్ వచ్చి డ్రాప్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ 4:30కి బట్ తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రావు ఏం చేశాడంటే వెంటనే హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ వాళ్ళ తిమ్మాపూర్ వెళ్ళడానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ మధ్య చాలా మంది యువకులు కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 15 మెంబర్స్ పిల్లలు చాలా కాలేజ్ పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా మంచి మంచి చదువుకున్న వాళ్ళే ఆన్లైన్ గేమ్స్ పోతా ఉన్నారు ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ ఆడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ని వాళ్ళు కరెక్ట్ యూజ్ చేయడానికి బదులు ఆన్లైన్ గేమ్స్ కోసం వాడుతున్నారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కష్టపడి చదివించినా దేనికి వనికి రాకుండా అయిపోతున్నారు ఈ ఆన్లైన్ గేమ్స్ని ఏదో ఒక రకంగా మన గవర్నమెంట్ బ్యాన్ చేసో ఇంకేదో రకంగా ఎందుకంటే వానికి ఆడాలని లేకున్నా కూడా వాడు ఏదో రకంగా మోటివ్ అయిపోయి అవసరాలు అని అట్లాంటి పరిస్థితులకు తీసుకుపోతున్నాయి ఇది అస్సలు మంచిది కాదు మెయిన్గా యంగ్స్టర్స్ చనిపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని చాలా మంది డిపెండబుల్స్ ఉంటారు కష్టపడి చదివించినా కూడా జాబ్ రాకపోయో ఇంకేదో రకంగా లేకపోయేసరికి వాళ్ళు మెయిన్గా ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి గవర్నమెంట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా కూడా సైబర్ నేరాలపై ఎంత అవగాహన తీసుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు సో యువత బీ కేర్ఫుల్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్